నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తిరుపతి భక్తుల పాలిట వైకుంఠం. కానీ అదే పుణ్యక్షేత్రంలో ఇప్పుడు కాకి చుక్క వేసుకున్న ఒక అధికారి బరి తెగించిన వైనం సంచలనంగా మారింది. నా కొడక నన్ను వస్తారు కొంచెం పోలీసులు అన్న వదలరా పోలీసు ఫోన్ చేసి పోలీస్ అయితే ఎవరైతే సైడ్ తెచ్చి ఇవ్వలేసి మా కష్టం అది పోలీస్ అయితే ఎవరైతే డబ్బులు ఇస్తారు డబ్బులు ఇవ్వాలి కదా నేను ఒప్పుకోను. టెస్టులు కావాలని పంపించండి ముందు పోలీసు వస్తున్నాడు రక్షణ ఇవ్వాల్సిన చేతులే హోటల్ యజమానిపై విరుచుకుపడ్డాయి. ఎందుకు అంటే ఆయనకు కావాల్సింది బిర్యానీ, అది కూడా ఉచితంగా. కేవలం ఫ్రీగా బిర్యానీ ఇవ్వలేదన్న ఒక్క కారణంతో ఏకంగా ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము ఏకంగా యుద్ధమే ప్రకటించారు. నేనెవరిని తెలుసా, నాకే డబ్బులు అడుగుతావా అంటూ హోటల్ యజమానిపై ఆయన చేసిన దాడి ఇప్పుడు తిరుపతిలో పెద్ద రచ్చకు దారి తీసింది. అయితే ఇక్కడ కథ మలుపు తిరిగింది. అధికారం అడ్డం పెట్టుకుని రెచ్చిపోయిన ఆ ఏఎస్ఐకి యజమాని గట్టిగానే బుద్ధి చెప్పాడు. అధికారివైతే ఏంటి, హోటల్ కి వస్తే డబ్బులు కట్టాల్సిందే అంటూ యజమాని తిరగబడడంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. ఏఎస్ఐ రాము తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? మత్తులో తూలుతూ హోటల్ యజమానిపై దాడికి దిగిన ఈ ఏఎస్ఐపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.